ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ వ్యక్తి గురించే డిస్కస్ చేస్తున్నారు. ఆ వ్యక్తి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. విజయవాడ వరదల్లో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి, పగలు రేయి తెలియకుండా అధికారులతో మరియు దగ్గర ఉండి బుడమేరు గనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్న వ్యక్తి నిమ్మల రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్. 1% అనే వ్యక్తితో పోలుస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్న వ్యక్తి నిమ్మల రామానాయుడు. ఒకప్పుడు పాలకొల్లుకు మాత్రమే పరిమితమైన వ్యక్తి 2019 నుంచి 24 మధ్యలో టీడీపీ ముఖ్య నాయకుల్లో ఒకరయ్యారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం హర్షించదగ్గ వ్యక్తిగా అందరి మన్నలు పొందుతున్న వ్యక్తి నిమ్మల రామానాయుడు. 1969 మే 6న అగర్తిపాలెం, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో నిమ్మల ధర్మారావు, నిమ్మల రామామణికి జన్మించారు నిమ్మల రామానాయుడు. ఇతని వైఫ్ పేరు బంగారు ఉషారాణి. 1992లో ఎంఏ, 1995లో ఎంఫిల్, 2005లో పిహెచ్డి పూర్తి చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. కాలేజీలో చదువుతున్నప్పుడే స్టూడెంట్ లీడర్గా కూడా వ్యవహరించారు. ఇక హ్యాట్రిక్ ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్ చూద్దాం. అవునండి, నిమ్మల రామానాయుడు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని పాలకొల్లులో పిలుస్తూ ఉంటారు. ముందుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయి 2014లో 6383 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నమాట. పోటీ చేసిన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా, అది కూడా మంచి మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2019 జగన్ గారి వేవ్ చాలా ఎక్కువ ఉన్న టైంలో కూడా 17,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరియు ఈ 2019 నుంచి 2024 మధ్య టీడీపీ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. ఇక 2024లో 67,945 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. 2014, 2019, 2024 వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పిలువబడుతున్నారు. అలాగే 2024లో జూన్ 12న మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్గా. ఇక నిమ్మల రామానాయుడు గారి గురించి చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు ఏంటంటే, ఇంటింటికి సైకిల్ ద్వారా వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. మరియు పేదలకి ఎప్పుడు అందుబాటులో ఉండడమే కాకుండా అందరికీ తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు. 2019, 2024 మధ్య టైంలో అన్నా క్యాంటీన్ని పాలకొల్లులో రన్ చేశారు. ఆ టైంలో జగన్ గవర్నమెంట్ అన్నా క్యాంటీన్స్ని బంద్ చేసినా సరే నిమ్మల రామానాయుడు తన స్వంత నిధులతో 2019 నుంచి 2024 వరకు అన్నా క్యాంటీన్ని రన్ చేశారు. మరియు 2019 నుంచి 2024 మధ్యలో ప్రజలు పడుతున్న సమస్యలపై తన శైలిలో నిరసన తెలియజేసేవారు. అలాగే అమరావతి కోసం సైకిల్ యాత్ర చేశారు. ఇవే కాకుండా చాలా సమస్యల్ని సాల్వ్ చేసిన నేత నిమ్మల రామానాయుడు గారు. ఈ విజయవాడ వరదల సమయంలో పగలు రేయి తెలియకుండా తన స్థాయిని మించి తన కష్టపడ్డారు. నాకెందుకులే, ఒక రూమ్లో కూర్చొని అధికారులు చెప్తే వాళ్ళే పని చేస్తారు అని కాకుండా దగ్గరుండి అధికారులతో పని చేయించి ఈ విపత్తులో ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి మన నిమ్మల రామానాయుడు గారు. మీ తరపున, మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిమ్మల రామానాయుడు గారికి. సార్, మీరు పీపుల్స్ లీడర్, మిమ్మల్ని ఎప్పటికీ ఈ విజయవాడ ప్రజలు మర్చిపోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.